వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద మెగా నైన్ టీవీ ప్రేక్షకులకి మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీ అభిమానాన్ని చొరగొంటూ మెగా నైన్ టీవీ ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. సో ఈరోజు మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు సో వాటిపైన విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు నాతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే. హ్యాపీ సంక్రాంతి రామ్మోహన్ రావు గారు. మీకు సేమ్ టు యూ. మరి ప్రజలకు మనకు ముఖ్యంగా మెగా నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్ రామ్మోహన్ రావు గారు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినప్పుడు తెలంగాణలో మాత్రం ఎన్నికల నగారం అవుతున్నటువంటి సిచ్యువేషన్. మొన్నే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి వచ్చేటువంటి నెల, ఆ పై నెల, ఈ 2 నెలలు మాత్రం రాష్ట్రంలో అత్యంత కీలకంగా మారబోతుంది అనేటువంటిది బలంగా వినపడుతుంది. సో దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కూడా కొంతవరకు హైలైట్ అవుతుంది. బీసీలకు 34% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు కలిపేసి 15% వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? సిరాజ్, మీకు అట్లాగే సంక్రాంతి మన శుభాకాంక్షలు మెగా నైన్ ప్రేక్షకులందరికీ అందిస్తూ చలికాలంలో వేడి గుర్తించే వార్తలు ఇవన్నీ కూడా. ఎన్నికలు జరగాల్సిందే, మున్సిపల్ ఎన్నికలే కాదు, మనకు పంచాయతీ ఎన్నికలు జరిగినాయి కనుక ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సిందే. ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రజలను మభ్యపెట్టడానికి బీసీ రిజర్వేషన్ ఇవ్వలేక ఇప్పుడు 34% ఇస్తున్నామని చెప్పుకోవడానికి మాత్రం మున్సిపల్ ఎన్నికలు ముందు పెడుతుంది. గతంలో 2019 కూడా ఇట్లాగే ఉన్నది, ఏం తేడా లేదు. 2019లో కూడా మరి మున్సిపాలిటీలో 34% వచ్చింది, 15% మించి ఎస్సీ ఎస్టీ లేరు. దీనికి కారణం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, మేమేదో 34 ఇస్తున్నామని చెప్పి ఆ డెడికేటెడ్ కమిషన్ ఒక ఫార్స్. డెడికేటెడ్ కమిషన్ ఒక రకంగా చెప్పాలంటే నాటకం ఆడుతున్నట్టున్నాను. అంటే ప్రభుత్వం ఏం చెప్తే చేస్తున్నాను, కానీ నేను కొత్తగా చేసింది ఏం లేదు. వీళ్ళ కమిషన్ రిపోర్టే లేదు, ఏకసభ్య కమిషన్. దానిలో చూసుకుంటే మీరు గ్రామాలలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీ జనాభాకు అనుగుణంగా 25% రిజర్వేషన్ ఉన్నాయి గ్రామాలలో. కనుక 25 పోతే మిగతా 22 మిగిలింది బీసీలకు. ఇక్కడికి వచ్చాక పట్టణాల్లో ఎస్సీ ఎస్టీలు వలస తక్కువ ఉంటుంది. వారికి చెప్పాలంటే వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందలేరు, హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చే లేకుంటే పట్టణాలకు వచ్చి ఉండలేదు. కనుక మీకు అక్కడికి వచ్చాకల్లా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 15% కుదించబడలే. వాళ్ళ జనాభా అంతే ఉంది కనుక అక్కడ అంతే ఇచ్చారు. అక్కడి పట్టణ జనాభా అంటే 15 పోతే మిగతా 34% మిగులుతాయి కదా, అందుకని అక్కడ ఇస్తున్నారు. కొత్తగా గాలికి పోయే పేలపోయింది కృష్ణారపాలెం అన్నట్టు తప్ప 34% రిజర్వేషన్ మేము ఇచ్చినామని దానికి లేదు. జనాభా డెమోగ్రఫీని బట్టి వస్తున్న జనాభా లెక్కలు, ఇంకా ఏమి తేడాలేదు. 2019లో ఏ రిజర్వేషన్ అమలైందో ఇప్పుడు కూడా గది అయితే కొత్తగా ఏం లేదు. 42% ఇస్తామన్నారు కదా, దాని సంగతి ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. 42% సాధ్యం కాదు కూడా అంటున్నాను నేను. బీసీలకు వ్యతిరేకం కాదు, వీళ్ళందరూ కూడా సాధ్యం కాని విషయాన్ని హామీలు ఇచ్చారు. ఎప్పుడు సాధ్యం అవుతుందంటే కేంద్రంలో చట్టం చేసి తమిళనాడు లాగా 9వ షెడ్యూల్ చేరిస్తే అది సాధ్యమవుతుంది. అప్పుడు కూడా కోర్టులు సమీక్షిస్తే అంటున్నాయి. ఇప్పుడు ఆ తమిళనాడు కేసు నడుస్తూనే ఉంది, ఎందుకంటే కొన్ని మనం ఆపలేము. సిరాజ్, ఇప్పుడు చూస్తున్నాం కదా, సంక్రాంతి మన కోళ్ళ పందాలు, హవాలా మని, అడ్డగోలు డబ్బులు, వ్యభిచారము, మద్యపానము, జూదం అన్ని నడుస్తున్నాయి. ఎవరు ఆపుతున్నారా? అంటే సమాజంలో కొన్ని సాంప్రదాయాలు చట్టం కూడా ఆపలేని పరిస్థితి. అట్లాగే ఇక్కడికి వచ్చాకల్లా కొంత సామాజిక అవగాహనతో ముందుకు పోతే రాజకీయంగా దీన్ని ఎదుర్కోవాల్సిన దాన్ని పూర్తిగా ఇవాళ మేము ఇస్తామని చెప్పి పూర్తిగా రిజర్వేషన్ ఇవ్వని పరిస్థితి కనపడుతుంది మనకు. ఈ 34% కొత్తగా అప్పలంగా ఇచ్చింది ఏం కాదు. జనాభా ప్రాతిపదికన బట్టి 15% పరిమితం కావడం వల్ల ఎస్సీ ఎస్టీ జనాభా మున్సిపాలిటీలో ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టలేదు? మళ్ళీ అక్కడ 22కి పరిమితం కావాల్సి వస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే మళ్ళీ 25% రిజర్వేషన్ ఎస్సీకి 18, 10% ఎస్టీకి రిజర్వేషన్ ఇవ్వక తప్పదు అక్కడ. ఎందుకంటే ఆ డెమోగ్రఫీ అట్లా ఉంటది కనుక, ఓటర్ లిస్ట్ లో ఆ జనాభా వాటా అంతుంది కనుక మళ్ళీ అప్పుడు 22కి పరిమితం అవుతారు. కనుక ఈ భజన తప్పించుకోవడానికి చూసిన 34% రిజర్వేషన్ బీసీలకు ఇస్తున్నారని చెప్పడానికి మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నారు. సరే, మంచిది, ఎన్నికలు పెట్టడం ప్రజాస్వామ్యం మంచిది. ఇప్పటికీ సరిగ్గా ఈ జనవరి 31కి వాళ్ళు మన ఫిబ్రవరి 10వ తారీఖు మున్సిపల్ మన ఎన్నికలు పూర్తయి, అంటే మున్సిపల్ పదవీ కాలాలు పూర్తి 1 year అయిపోతుంది. 1 year తర్వాతనైనా కొత్త పాలక వర్గాలు కొలువు తీరాలని కోరుకుందాం. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పెట్టాలని కోరుకుందాం. ఫిబ్రవరి దాకా, మొత్తం ఫిబ్రవరి నెలలో అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుంటే మళ్ళీ ఒక 2.5 ఏళ్ల దాకా ఎలాంటి ఎలక్షన్లు రావు. ఎందుకంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కనుక అభివృద్ధి కుంటుపడకుండా నడుస్తుంది. ఇంకోటి, ఎన్నికల కమిషన్ ముఖ్యంగా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నీ ఉండకుండా ఉంటాయి. ప్రజలకు అభివృద్ధి మీద దృష్టి పెట్టడానికి ప్రభుత్వాలకు అవకాశం వస్తుంది. ప్రజలకు కూడా ఈ ఎన్నికల గొడవ పోతుంది కనుక సాఫీగా తమ పనులు తాము చేసుకుంటారు.
ఖాళీ ఉన్నాయి. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ టైంలో వినబడినటువంటి అంశం రాష్ట్రానికి రావాల్సినటువంటి 3,000 కోట్లు, 4,000 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి అంశం కనబడుతుంది. సో, మున్సిపల్ ఎలక్షన్‌కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఒక 600 కోట్ల వరకు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో, ఎన్నికల నిర్వహణ ఆల్మోస్ట్ లేట్ అయినటువంటి నేపథ్యంలో సో, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసేటువంటి అవకాశం ఉందా? ఒక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి? అట్లే ఉండదు. కాంగ్రెస్ తెలుగుదేశం, వైసీపీ అనేమి ఉండదు. హ్మ్. రావాల్సిన నిధులు వస్తాయి. కానీ నాకు జరగాల్సిన నష్టం ఇప్పుడే జరిగింది సార్. 2,500 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తున్నాం. 1000 కోట్ల ఈ నెలలో, వచ్చే 1,500 కోట్లు వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవి వస్తాయి కావాలి. దానికి అదనంగా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఏంటంటే మొన్న ఇచ్చిన మాట మేరకు అది అది యాక్చువల్ గా అది వరకు నేను చెప్ప అదనంగా ఇచ్చింది. అది కాకుండా వాటాగా వచ్చేది ఇవ్వాల్సిందే. ప్రతి పంచాయతీకి, చిన్న పంచాయతీకి 5,000, 5 లక్షలు, పెద్ద పంచాయతీ 10 లక్షలు ఇస్తానని ప్రకటించారు. 277 కోట్ల రూపాయలు రేపు వచ్చే ఎన్నికల తర్వాత, అంటే ఫిబ్రవరి మొదటి వారం రిలీజ్ చేస్తా ఉంటున్నాడు. ఇప్పటికే ఆర్డర్ అయితే జీవో ఇచ్చారు, కానీ బడ్జెట్ సహకరిస్తలేదు. కొద్ది రోజులు పడుతుండొచ్చు, ఇంకో 15 రోజులు పడుతుండొచ్చు. ఆయన ఇస్తానన్న, ఆయన ఏదైతే హామీ ఇచ్చారో అది ఇవ్వాల్సిందే. కానీ బేసిక్ గా చేయాల్సింది ఏంటంటే, మీరన్న ఆ నిధులు ఆగవు, ప్రభుత్వాలు వేరున్నా ఆగవు. కనుక వీళ్ళు పూర్తి స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చి మేము పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసాం, మాకు మొత్తం 3,300 కోట్ల రూపాయలు రావాలి స్థానిక ప్రభుత్వాలు. అందులో 2,500 కోట్ల రూపాయలు పంచాయతీలకు మనకు వాటికి రావాల్సింది. 600 కోట్ల రూపాయలేమో ఇటు పక్క మున్సిపాలిటీ రావాల్సింది. మరొక 600 కోట్ల రూపాయలేమో 20% కదా మొత్తం నిధుల్లో సింహభాగం పంచాయతీలకే ఉంటది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మనకు, అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులకు ఉంటాయి. కనుక 2,500 కోట్లు పోతే మరొక 800, 900 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు, జడ్పీ, ఎంపీపీలు రావాల్సి ఉన్నది. అవి టైం పడుతుండొచ్చు. కానీ ఎన్నికలు పూర్తయి పంపిస్తే మీరు అన్నట్టయితే రాజకీయ కక్ష ఏమి ఉండదు. తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం పంపాల్సిందే. కానీ కేంద్ర ప్రభుత్వం వాటా కోరే మనము రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత తగ్గట్టు ఇవ్వాలి కదా. ఇప్పుడు 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తా అని ఆల్రెడీ చెప్తున్నది కదా. ఆ 2,500 కోట్ల తోడుగా 2,500 కోట్లు వీళ్ళు కూడా ఇవ్వాలి కదా. ఏదో 277 కోట్లు ఇస్తే లాభం లేదు కదా. ఈ 2 ఏళ్ల డబ్బులను పంచాయతీలకు ఇవ్వాల్సిందే. పంచాయతీలో 2 ఏళ్లు పాలక వర్గాలు లేకుండా పూర్తిగా పునాదిని పోయి, చెత్త అయితే వాళ్ళు పరిశుభ్రత లేదు, రోగాలు రాకుండా ప్రజల అదృష్టవంతులు ఏదో నడిచింది, కానీ కష్టం. కనుక ఇప్పుడు కొత్త సర్పంచులకు ఎన్నో హామీలు ఇచ్చి వచ్చారు. కోటి ఆశలు పెట్టి వచ్చారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత గ్రాంట్ విడుదల చేస్తుందో దీనికి అంత బాటాగా వచ్చే గ్రాంట్ వీళ్ళు కూడా రిలీజ్ చేయాలి. అప్పుడు మాత్రమే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయి, గ్రామాలు బాగుపడతాయి. సో, కొంతవరకు ఒక అంతర్జాతీయ పరమైనటువంటి అంశం మాత్రం ఈరోజు వార్తాపత్రికలో ప్రధానంగా కనబడినటువంటి పరిస్థితి ట్రంప్కి సంబంధించినటువంటి ఇష్యూ. ట్రంప్ దూకుడు ప్రతిరోజు కనబడుతూనే ఉంది. సో, ఆయన దుందుడుగు చర్యలు ఎలా వెళ్తున్నాయో తెలియనటువంటి పరిస్థితి. సో, తాజాగా ఇరాన్ పైన సైనిక దాడికి కూడా సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది. సో, ఆల్మోస్ట్ ఇరాన్ పైన ట్రేడింగ్కి సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి టారిఫ్ల మోత మోగించారు. ప్రపంచవ్యాప్తంగా సేమ్ సిచ్యువేషన్ కనబడినా ఎందుకు ఇరాన్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ పరమైనటువంటి దౌత్య సంబంధాలు ఇంత భారీగా క్షీణించడానికి ప్రధానమైనటువంటి కారణాలేంటి? దీనికి తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి? మీద ఏం నేరారోపణ మోపినరు? జీవాయుధాలనే ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. అణ్వాయుధాల కంటే జీవాయుధాలు ఇంకా పెద్దది. మనం 6th సెన్స్ సినిమా చూసాం కదా. అంటే ఏదైనా వ్యాధిని ప్రబలేటట్టు చేస్తుంది. ఈ జీవాయుధాలు ఏం చేస్తాయి అంటే అక్కడ తీసుకుపోయి ఆ కొత్త ప్రజలను చంపేస్తాయి. అంటే రకరకాల వ్యాపింపజేసి అటువంటి జీవాయుధాలు నేను చెప్పి ఆయన మీద ఆరోపణ మోపి చివరికి ఆయన ఉరిదీశాం, చూసాం. అయాతుల్లా ఖొమైనీ కూడా ఇవాళ ఇరాన్ లో కూడా అదే పని చేసే ప్లాన్ లో మాత్రం అమెరికా ఉంది. దీన్ని మన 3 దేశాలు, ఇండియా, అలాగే చైనా, రష్యా వ్యతిరేకిస్తున్నా కూడా మనకు లేని లోటు వీళ్ళిద్దరికి ఉన్నది, లోపం వీళ్ళిద్దరికి ఉన్నది. చైనాకు కానీ, రష్యాకి కానీ. చైనా తక్కువ దిందేలే కదా. తనదైన దిగుతులో దక్షిణాసియా దేశాలను మొత్తం స్వాధీనం చేసుకుంటుంది. మన చుట్టుపక్కల వాళ్ళందరినీ శత్రువు చేస్తున్నది. అట్లానే అటు బంగాళాఖాతంలో, ఇటు అరేబియా మహాసముద్రంలో స్థావరం కోసం చిన్న దేశాలన్నింటినీ కొనుక్కుంటుంది. ఒక రకంగా డబ్బులు ఇచ్చి, అప్పులు ఇచ్చి మరీ వాళ్ళు స్వాధీనం చేసుకుంటుంది. కనుక చైనాకు నైతిక అర్హత లేదు. అమెరికా చర్యలు నిరసించే నైతిక అర్హత చైనాకు లేకుండా పోయింది. రష్యా కూడా అంతే, ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. దుర్మార్గంగా 4 సంవత్సరాల పైగా యుద్ధం నడుస్తూనే ఉంది. ఇటువంటి అప్పుడు అమెరికా శుద్ధి చెప్పే అధికారం వాళ్ళకి ఎక్కడిది లేదు కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే అమెరికా, రష్యా తమ గురివింద గింజ తమ నలుపెరుగుదన్నట్టు అన్నట్టు ఈ రెండు కూడా అట్లా ఉన్నాయి. కనుక అమెరికాను గట్టిగా వ్యతిరేకించలేకపోతున్నాయి. ఈ నాటో కూటమి దేశాలు సైన్యాన్ని నొక్కుతున్నాయి, కానీ అమెరికాకు ఎదురు నిలవలేకపోతున్నాయి. ఎదురు నిలిచిన వాళ్ళ బతుకు చూస్తున్నాం మనం. అందుకని మన భారతదేశం పట్ల ఇప్పటికి కూడా ప్రపంచం అంతా ఆశగా ఎదురు చూస్తున్నది. భారతదేశం ఈ మూడింటికి అతీతంగా ఉంది. రష్యా, చైనా లాంటి తప్పులు చేస్తలేదు మనం. పక్కనున్న పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంటలేదు మనం. పక్క దేశాలు ఎంత తోక జాడించినా వాళ్ళకి సహాయమే చేస్తున్నాం తప్ప అన్యాయం చేస్తలేం. అపకారం ఉపకారం
నెపమేనక చేయి వాడి నేర్పరచుమతి అన్నట్టు నో ఫస్ట్ యూజ్ అని కూడా మనం అణ్వాయుధాల మీద లెక్క పెట్టుకున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవడం సమస్య కాదు, కానీ దానివల్ల అణ్వస్త్రాల యుద్ధం జరుగుతుంది అనే దాంతోనే కదా మనం వెనక ముందు ఆడింది. ప్రపంచం అంతా నాశనం కావద్దు కదా. మనం అందరం అద్దాల గదిలో ఉన్నాం. ఈ అద్దాల గదిలో మనం అతిక్రమించిన మన అద్దమే పగిలిపోతుంది, అవతల నుంచి రాయించిన మన అద్దమే పగులుతుంది. కనుక మనం చాలా సమయం పాటిస్తున్నాం అంటారు. కానీ అమెరికా చర్యలను ఖండిస్తున్నా కూడా కొన్నిటికి నైతిక అర్హత లేదు. రష్యా, చైనా లాంటిది. కొన్నిటికి ఏమో భయం ఉన్నది. నాటో కూటమి దేశాలు డెన్మార్క్ మీద పడుతున్నారు అంటే కూడా నాటో కూటమి యొక్క అసలైన ఉద్దేశం ఏమిటి? మన మీదకి ఎవరైనా వస్తే మనం అందరం కలిసి కట్టుకు పోరాడతామని. తాను పాము కదా తన గుడ్లను తానే తిన్నట్టు నాటో కూటమి దేశాలని నిర్వీర్యం చేస్తూ అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తూ డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ ను గుంజుకుందామని ప్రయత్నం చేస్తున్న అమెరికా చర్యలను ఈ ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ సన్నాయి నొక్కుతున్నాయి. ఇది తప్పు అంటున్నాయి అంతే తప్ప అమెరికా చేసే చర్యలు మేము ఖండిస్తున్నాం, మేము వ్యతిరేకిస్తామని గట్టిగా డెన్మార్క్ వైపు నిలబడతలేవు కదా. అందుకని ఈ మొత్తం ప్రపంచంలో ఇవాళ 3 రకాల అస్థిరతలు కొనసాగుతున్నాయి. ఒకటేమో ఆర్థిక అస్థిరత, రెండవది సామాజిక అస్థిరత, మూడవదేమో రాజకీయ అస్థిరత. ఈ 3 అస్థిరతల మధ్యన ఇవాళ మనం పండుగ జరుపుకుంటున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలు మంచివి కావు. ఏ దేశానికి మంచివి కావు. పక్క ఇల్లు తగలబడుతుంటే మన ఇల్లు కూడా తగలబడుతుంది కనుక నీళ్లు మనం ఆర్పాల్సిన అవసరం ఉన్నది. కానీ అమెరికా ఏం చేస్తుంది? తన ఇల్లు తగలబడ్డా సరే బయట వాళ్ళ ఇల్లు తగలబెడతామని చూస్తున్నది. అనుకుని 2500 చోట్ల సుమారు 50 లక్షల మంది ట్రంప్ రారాజు కాదు, నువ్వు పనికిరావు అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు. న్యూయార్క్ లాంటి చోట ఒక ముస్లిం మంత్రాన్ని గెలిపించారు కూడా. ఎందుకంటే ముస్లిం అని ఎందుకు చెప్తున్నారంటే ముస్లింలకు వ్యతిరేకంగా గట్టిగా ప్రయత్నం చేసింది ఎవరు? మన ట్రంప్ పెద్ద ఎత్తున అక్కడ మాందానికి వ్యతిరేకంగా పోయి ప్రచారం కూడా చేసి వస్తే అంతర్యుద్ధం వస్తుంది, మనం వేరే దేశాల్లాగా అయిపోతాం, ముస్లిం దేశాల్లాగా అవుతాం అని కూడా దుర్మార్గమైన మతం వ్యతిరేక ప్రచారం కూడా చేసిండు. ఏమైంది? ప్రజలు ఎన్నుకున్నారు. న్యూయార్క్ లాంటి పెద్ద నగరానికి ఒక మేయర్ గా ముస్లింలు ఎన్నుకున్నారు. ఒక డెమోక్రటిక్ పార్టీ నుంచి, ఆయన ముస్లిం గా చూడొద్దు, డెమోక్రటిక్ పార్టీ ఇవాళ ముందుకు వస్తుంది మళ్ళీ. కనుక వచ్చే 3 ఏళ్ళు ఈ దుర్మార్గం అంతా మనం భరించాల్సిందే. 3 ఏళ్లలో పిచ్చివాడి చేతిలో రాయిలాగా మరి మోడీకి మన ట్రంప్ చేసే పని ఎట్లా అవుద్దో తెలియదు కానీ మొత్తం మీద ప్రపంచానికి చాలా నష్టం చేసి వెళ్తారు. చరిత్రలో ఇటువంటి నియంత్రణలు ఎంతో మంది చూసినాం. నియంత్రణ తర్వాత మళ్ళీ శాంతి నెలకొంది. ఒకనాడు మోహన్ గారు ఇక్కడ ఒకనాడు కనబడుతున్నటువంటి ఒక అంశం, ఐక్యరాజ్య సమితి పాత్ర ఎలా ఉండబోతుంది? ఐక్యరాజ్య సమితి ఎందుకు దీనికి సంబంధించి మౌనం వహిస్తుంది? లేదా ఐక్యరాజ్య సమితి అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారిందా? ఇలాంటి బలమైనటువంటి వాదన వినబడుతుంది. దానికి ఏమంటారు? ఖచ్చితంగా మీరు అన్న అన్ని ఏవైతే వ్యాఖ్యలు పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. అది చెప్తున్నాను కదా. ఇవాళ గతంలో ఒక మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. అది రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. 25 ఏళ్లకి ముసలిది అయిపోయింది. కనుక దాన్ని మార్చుకుందామని యునైటెడ్ నేషన్స్ పెట్టుకున్నాం. అంటే మనం మనం యుఎన్ పెట్టుకున్నాం. ఈ యుఎన్ కూడా దాదాపు 80 ఏళ్ళు అయింది ఏర్పడింది. 45లో ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 80 ఏళ్ల ముసలిది అయిపోయింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సిరాజ్ మీద చూస్తే అందరు ముసలి నాయకులే, 80 ఏళ్ళు దాటిన నాయకులు ఇవాళ ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడు 80 దాటిన వాడు, దగ్గర అటు ఇటుగా. అట్లాగే మనకు ట్రంప్ 80 దాటిన వాడు. ఇటు పక్క మన ఇరాన్ అధ్యక్షుడు ఆయనతో 80 దాటిన వాడు. ఇటు పక్కన చూసుకుంటే పుతిన్ 80 దాటిన వాడు. ఇక్కడ కూడా మనం చూసుకుంటే మనకు కొంచెం అటు ఇటుగా అంటే 75 దాటిన వాళ్ళు చూసుకుంటే చైనా అధ్యక్షుడు. ఇట్లా చూసుకుంటే అందరు కూడా మనకు మన భారతదేశంతో సహా చూసుకుంటే మన భారతదేశం అందరూ కలిపొద్దు కానీ ఇవన్నీ చూసుకుంటే 80 ఏళ్ళకు అటు ఇటుగా ఉన్న నాయకులందరూ పరిపాలిస్తున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఏముంటది? వాళ్ళ నూతన నాయకత్వం, నూతన ఆలోచనకు, జంజీ ఉద్యమాలకు ప్రధాన కారణం ఏంటంటే ఇట్లాంటి నాయకత్వంతో వస్తున్నారు. వీళ్ళందరూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో సేమ్ ఐక్యరాజ్య సమితి ఎట్లా ముసలి అయిపోయిందో వీళ్ళందరూ ముసలి అయిపోయారు. కనుక ఐక్యరాజ్య సమితి స్థానంలో కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు వచ్చినాయి, కానీ దానికి ప్రత్యామ్నాయం కాదు. ఉదాహరణకు ఎవరికి వాళ్ళు గ్రూప్ లేవు. సార్క్ దేశాలు మనం పెట్టుకున్నాం, మన అట్లాగే బ్రిక్స్ దేశాలు పెట్టుకున్నాం, G20 పెట్టుకున్నాం, G7 పెట్టుకున్నాం. ఒక ఏమంటారు దాన్ని, ఎండలో మన మరీచిక కాకుండా ఎండలో ఎండమావి కాకుండా ఉన్న కొన్ని పరిణామాలు చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకు. బ్రిక్స్ దేశాలకు ఈసారి మళ్ళీ 4వసారి మన భారతదేశం అధ్యక్షురాలుగా ఎన్నికైంది. అది మంచి పరిణామం. బ్రిక్స్ దేశాలు కేవలం 5 కాదు, అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కాదు, ఇంకొక 14 దేశాలు చేరినాయి. మెల్లమెల్లగా బ్రిక్స్ దేశాలు బలోపేతం అవుతున్నాయి. అయినా సరే ఒక ప్రాంతానికి పరిమితం అవుతుంది కదా బ్రిక్స్ దేశాలు అంటున్నారు. కనుక అట్లా కాకుండా మీరు అన్నది పూర్తి వాస్తవం 100%. ఐక్యరాజ్య సమితి స్థానంలో మళ్ళీ లీగ్ ఆఫ్ నేషన్స్ సమీకరించాలి. మళ్ళీ దానికి ఒక కొత్త వనరులు చేకూర్చాలి. అందుకని ఒక అమెరికా చూశారు కదా, గతంలో కరోనా వస్తే చైనాకు మద్దతు ఇచ్చిందని అమెరికా వాళ్ళు తిట్టారు.
అమెరికా ఫండ్ కూడా ఐక్యరాజ్య సమితికి. కనుక ఇవాళ ఐక్యరాజ్య సమితి లాంటి మళ్ళీ ఒక మంచి వ్యవస్థను ఎస్. అందరూ కలిపి రామ్మోహన్ రావు ఏర్పాటు గారు, చేస్తున్నారు. మీరు అన్నట్లుగా కొంతవరకు అంతర్జాతీయ పరమైనటువంటి సంస్థలు కూడా కీలక పాత్ర పోషించినప్పుడే ఇలాంటి ఉద్రిక్త వాతావరణాలు కూడా కొంతవరకు కీలకంగా రిలాక్స్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.